యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. ప్రతి ఒక్కరికి మరి ఈ యొక్క శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, సంఘంలో నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా, సంఘంలో నీ మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా అనే అంశం ద్వారా ఆయన ఇది మనతో మాట్లాడుచున్నారు. అయితే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో రాసి ఉన్నారండి. 1-4 వచనాల్లో చూసినట్లయితే మరి ఒక సంఘాన్ని గురించి ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ సంఘం ఎలా ఉంది, ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారని మరి దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి మన సంఘంలో ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం, సంఘంలో మనం ఎలా ఉండాలి అనేది మరి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుతున్నారండి. అపొస్తలుడైన పౌలు గారు మరి మాసిదోనియా సంఘం గురించి కొరింథీ సంఘానికి రాస్తూ ఉన్నారు. మాసిదోనియా సంఘము ఏ విధంగా ఉంది, మరి ఎలాంటి సాక్ష్యాన్ని మరి సంఘంలో ఉన్నవారు పొందుకున్నారని చూసినట్లయితే, సహోదరులారా, మాసిదోనియా సంఘమును అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. మరి దేవాతి దేవుడు మాసిదోనియా సంఘమునికి చూపించిన దేవుని కృపను గూర్చి మరి కొరింథీ సంఘానికి రాస్తున్నానని పౌలు భక్తులు మరి రాయడం అనేది జరిగింది. అంటే ఆ సంఘము దేవునిలో ఏ విధంగా ఉంది, దేవునిలో ఎటువంటి మంచి పేరు సంపాదించుకున్నదో చూసినట్లయితే, మన జీవితాల్లో మనం దేవుని మందిరానికి వెళుతూ మరి మనం ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటున్నాం, దేవుని సన్నిధానంలో మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన స్థితి ఎలా ఉంది అనేది ఆలోచించవలసిన వారమై ఉన్నామండి. ఎందుకంటే ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని గురించి మరి పౌలు భక్తులు రాసి ఉన్నారు. మరి ఆ సాక్ష్యాన్ని ఆయన రాసి ఉన్నాడంటే ఆ సంఘము ఏ విధంగా అభివృద్ధి పొందిన సంఘమో ఆలోచించవలసిన వారమైనా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని యందు వారు చూపించిన ప్రేమ ఎవరు చూపించలేదు. అందుకనే ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించింది. ఈ మాసిదోనియాలో ఉన్న సంఘస్థులు ఎలా ఉన్నారంటండి, బహు శ్రమల్లో నుంచి వచ్చారంట. ఆ శ్రమల ద్వారా వాళ్ళు పరీక్షింపబడ్డారు అనేక విధాలుగా, అయినప్పటికీ కూడా వాళ్ళు అత్యధికంగా సంతోషిస్తూ ఉన్నారంట. అంటే శ్రమలు కలిగినప్పుడు మనం కృంగిపోకుండా శ్రమల్లో సంతోషించేవారుగా ఉండాలని దేవాది దేవుడు తెలియజేస్తున్నారు. ఇది ఎవరికి తెలియజేస్తున్నారంటే, క్రైస్తవులుగా జీవించే నీకు నాకు ఆయన తెలియజేస్తున్నారు. క్రైస్తవులు అనేవారు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదండి. శ్రమలు వచ్చినప్పుడు నీరసించిపోకూడదు. ఆ శ్రమలు వచ్చినప్పుడు శ్రమల్లో ఏం చేయాలంటండి, అత్యధికంగా సంతోషించేవారు ఉండాలి. ఎప్పుడైతే మనం శ్రమల్లో అలాగూ సంతోషిస్తామో మరి అపవాది భయపడిపోయి మరి ఆడు మన జోలికి రాకుండా, మరి మననేమి చేయకుండా, మననేమి చేయలేక వాడు వెనుక తిరిగే అవకాశం కలిగి ఉంటుంది. కాబట్టి శ్రమల్లో మనం సంతోషించాలండి. శ్రమలు కలిగినాయి కదా అని కృంగిపోకూడదు, ఆవేదన చెందకూడదు, మరి నీరసించిపోకూడదు. కానీ దేవునిలో మనం ఇంకా బహుబలంగా నిలబడి వారిగా ఉండాలి. మరి శ్రమలు వస్తున్నాయి కదా అని మనం దేవుని విడిచిపెట్టేవారిగా ఉండకూడదు. అంత మాత్రమే కాకుండా వాళ్ళు శ్రమల్లో ఎంతగానో అత్యధికంగా సంతోషించారంటండి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు ఎలా ఉన్నారంటండి, నిరుపేదలు అంటండి, అయినప్పటికీ కూడా వాళ్ళ దాతృత్వం అంటండి బహుగా విస్తరించిందంట. వాళ్ళు ఇచ్చేది మరి బహుగా వాళ్ళు ఇచ్చినట్లుగా, వాళ్ళు లేని స్థితిలో ఉన్నారు కానీ వాళ్ళ దాతృత్వం ఏంటండి బహుగా విస్తరించిందంట. వాళ్ళు ఇవ్వడానికి వెనుకంజ చేయలేదండి. వాళ్ళకి లేనప్పటికీ కూడా వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో వాళ్ళు మరి సంతోషంగా దేవునికి ఇచ్చిన వారుగా చూస్తూ ఉంటున్నాం. మనం కూడా మన జీవితంలో దేవునికి ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నామేమో, మనకి లేదు, మనం పేదరికంలో ఉన్నామన్న ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామేమో. అలాంటి జీవితం జీవించకుండా మరి నిరుపేద సంఘమైనప్పటికీ కూడా మరి వాళ్ళ దగ్గర ఏమీ లేకుండా వాళ్ళు ఎంతగా మరి దాతృత్వాన్ని చూపించారో అలానే మనము కూడా
మన యొక్క కుటుంబంలో కానీ మన సంఘాల్లో కానీ మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి మనము కూడా ఇతరులకి సహాయం చేసే స్థితిలో జీవించాలండి. మరి దైవ సేవకుల్ని పోషించవలసిన బాధ్యత మనకుంది కాబట్టి వాళ్ళని అవసరతలు తీర్చేవారిగా ఉండాలి సంఘము. వాళ్ళ అవసరతల్ని మనము కనిపెట్టి మరియు వాళ్ళ అక్కర్ల కొలది మనము ఇవ్వవలసిన వారమై ఉన్నామండి. అది ఇవ్వడం వల్ల మన దగ్గర ఉన్నది ఏది పోదు. మనం ఒకంతిస్తే దేవుడు మనకి రెండంతలుగా దయచేస్తాడు. కాబట్టి మరి యొక్క దైవ సేవకులను పోషించవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి వాళ్ళకి ఇవ్వడంలో మనం ఇంకంచ వేయకూడదు. అంత మాత్రమే కాకుండా ఈ కృప విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాకుండా సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిన్నారని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళ సామర్థ్యము కొలది కాకుండా వాళ్ళ సామర్థ్యానికి మించి కూడా మరి యొక్క పరిచయ విషయంలో కానీ మరి యొక్క అపోస్తులకి సహాయం చేయడం విషయంలో కానీ మరి అత్యధికంగా దేవునికి ఇచ్చిన్నారని ఇక మాసిదోనియ సంఘం గురించి మరి మంచి సాక్ష్యాన్ని మరి పౌలు గారు ఈ యొక్క కొరింథీ సంఘానికి రాసి ఉన్నారు. మరి మన యొక్క జీవితంలో దేవుని యొద్ద నుండి ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటున్నాం, మన సంఘంలో మనం ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటున్నాం, మన యొక్క గ్రామాల్లో మన పట్టణాల్లో మనం ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం, మనం ఉన్న చుట్టూ పరిసర ప్రాంతాల్లో మనం ఎలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటున్నాం అనేది ఒకసారి ఆలోచించవలసిన వారమే ఉన్నామండి. మనము మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. మంచి సాక్ష్యాన్ని పొందుకున్నట్లయితే మరి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడండి. దేవుని తెలిసిన వారిగా మరి మంచి సాక్ష్యాన్ని దేవుని ఎదుట మనం పొందుకునే వారికి ఉన్నాం. దేవుని చేత మంచి సాక్ష్యాన్ని పొందుకునే స్థితిలోనికి మనం వెళ్ళాలండి. దేవాతి దేవుడు మరి చాలామంది భక్తుల కోసం మరి మంచి సాక్ష్యాన్ని చెప్తున్నారు. సాక్షాత్తుగా దేవాతి దేవుడే మంచి సాక్ష్యాన్ని తెలుపుతున్నారు. అలాంటి దేవుని చేత నువ్వు మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా అనేది ఆలోచించవలసిన వారమే ఉన్నాం. మనం ఇవ్వడంలో మరి దేవునికి మరి వెనకం చేయకూడదండి. దేవునికి ఇవ్వడంలో మనం ముందుకి కొనసాగేవారు ఉండాలి. ఇక మాసిదోనియ సంఘం ఎలాంటిదండి, నిరుపేద సంఘం అయినప్పటికీ కూడా వాళ్ళు దాతృత్వం బహుగా విస్తరించిందని, వాళ్ళు ఇవ్వడంలో మరి ఎంతగానో ముందున్నారని, వాళ్ళ సామర్థ్యానికి మించి మరి దేవుని కొరకు వాళ్ళు ఇచ్చిన్నారని గొప్ప సాక్ష్యాన్ని ఆ సంఘం పొందుకుంది. మరి ఈ దినాన్న మన సంఘంలో అలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాయా? మరి సంఘంలోని విశ్వాసులు అలాంటి సాక్ష్యాన్ని పొందుకుంటున్నారా అనేది ఆలోచించవలసిన వారమే ఉన్నాం. దేవాతి దేవుని మహాకృపను బట్టి మంచి సాక్ష్యాన్ని మనం పొందుకోవాలండి. సంఘంలో మంచి సాక్ష్యాన్ని పొందుకోవాలి. అలాంటి సాక్షిగా మనం జీవించినట్లయితే మన యొక్క జీవితంలో దేవుడు అనేక అద్భుత కార్యములు చేస్తూ ఉన్నారు. ఈ దినాన్న ఇక మాసిదోనియ సంఘము మరి నిరుపేద సంఘమైనప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో మంచి సాక్ష్యాన్ని పొందుకుంది కాబట్టి మరి ఈ యొక్క సంఘము గురించి రాయబడి ఉన్నదండి. అదే మరి మంచి సాక్ష్యము లేకపోతే ఈ యొక్క జీవ గ్రంథంలో లెక్కింపబడేదే కాదు. కాబట్టి దేవుని ఎదుట మంచి సాక్ష్యాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. మన సంఘంలో మంచి సాక్ష్యాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. మరి ఈ యొక్క మాసిదోనియా సంఘము ఏ విధంగా అయితే మరి వాళ్ళ సామర్థ్యము కంటే ఎక్కువగా మరి దేవుని సన్నిధానానికి వారు తీసుకుని వచ్చినారు, ఆ రీతిగానే మనము దేవునికి ఇవ్వటంలో వెనుకంజ వేయకుండా దేవునికి ఇవ్వడానికి ముందుకు కొనసాగే వారిగా ఉండడానికి ఈ యొక్క మాసిదోనియ సంఘం వల్లే మనము కూడా మన సంఘంలో మంచి పేరు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధానమందు తండ్రి నాయన ప్రభా, నీ సంఘంలో తండ్రి నాయన ప్రభా మంచి సాక్ష్యాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. మరి నాయన మాసిదోనియ సంఘము నిరుపేద సంఘము అయినప్పటికీ నాయన ప్రభా అదెంతగానో తండ్రి నాయన నీ యందు భయభక్తులు కలిగి తండ్రి నాయన మంచి సంఘముగా నాయన ప్రభా నాయన మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంది ప్రభా. వాళ్ళ సామర్థ్యము కంటే ఎక్కువగా తండ్రి నాయన నీ కొరకు ఇవ్వగలిగారు ప్రభా. అటువంటి కృప కలిగి మేము జీవించడానికి సహాయం దయ
దయచేసి కృప చూపించమని నాయన ప్రభా, నాయన మాసిదోనియా సంఘం ఎటువంటి నాయన సాక్ష్యాన్ని పొందుకుందో నాయన అటువంటి సాక్ష్యము మా సంఘంలో మేము పొందుకోవడానికి కృప చూపించమని ఒక చిన్న ప్రార్థన దేని ప్రార్థనని సన్నిధానం చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.